హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ తెలుగు. నేను సుధా. ఈరోజు గోంగూర పచ్చడి తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలాగ పచ్చిమిర్చిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి. ఇలాగ పచ్చిమిర్చి చక్కగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఇలాగ వేయించుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్నాక ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. అలానే జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. ఇలాగ గోంగూర మిశ్రమాన్ని వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతని ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అంతని గోంగూర చక్కగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. ఇలాగ స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా ఈ మిశ్రమాన్ని అంతని ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. గోంగూర మిశ్రమాన్ని ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. ఇలాగ చక్కగా గోంగూర వేయించుకున్నాక ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలాగ పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. ఇలాగ ఈ గోంగూర మిశ్రమాన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. ఆయిల్ వేసుకోవాలి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అలానే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలాగ ఈ మిశ్రమాన్ని అంతటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ తాలింపు దినుసులు చక్కగా వేగాక ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిలో వేసుకోవాలి. ఇలాగ తాలింపును వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అంతటిని ఇలాగ మిక్స్ చేస్తూ మరొక 5 minutes కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా గోంగూర పచ్చడి రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి రైస్లోకి గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.